వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి తక్కువ టైంలో రుచిగా మజ్జిగ చారు. మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా పెరుగుతో సింపుల్గా మజ్జిగ చారు చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ మజ్జిగ చారుని ముందుగా ఒక బౌల్లో పావు లీటర్ దాకా పెరుగు తీసుకుంటున్నాను. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది మజ్జిగ చారుకి. ఈ పెరుగు మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి చిలుక్కోవాలి, పలుకులు లేకుండా పెరుగు మొత్తాన్ని. పెరుగు మొత్తం ఈ విధంగా చిలికిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. పెరుగు ఒకవేళ పుల్లగా ఉంటే కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది. హాఫ్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ పెరుగులో యాడ్ చేస్తున్నాను. నేనైతే పచ్చి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. పచ్చివి తినని వాళ్ళు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ పెరుగులో 2 కప్స్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ పెరుగులో 1.5 టేబుల్ స్పూన్ దాకా పప్పుల పొడి యాడ్ చేస్తున్నాను. ఈ పప్పుల పొడి ఇంతకుముందు వీడియోలో ఎలా చేయాలో పెట్టాను. పప్పుల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. పప్పుల పొడి వేసుకుంటే ఇంకొద్దిగా రుచిగా ఉంటుంది. ఈ పెరుగు మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి బాగా చిలుక్కోవాలి. ఒకవేళ మీకు పప్పుల పొడి ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ మినప్పాలు, 1 స్పూన్ శనగపప్పు వేసి వీటిని దోరగా వేయించుకోవాలి, కొద్దిగా కలర్ వచ్చే వరకు. ఇందులో పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న సైజు అల్లం తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అల్లం కొద్దిగా ఎర్ర పడే వరకు వేయించుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. చివరిగా వేసి మొత్తాన్ని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ మజ్జిగ చారులో ఈ తాలింపు మొత్తాన్ని వేసుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. తాలింపు వేసిన తర్వాత పెరుగు మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారులో అన్నం వేసుకొని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. తక్కువ సమయంలో ఈ మజ్జిగ చారుని తయారు చేయవచ్చు. మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకోండి, చాలా సింపుల్గా తయారైపోతుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇంత సింపుల్కరమైన మజ్జిగ చారుని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.